యాహ్! మరో వార్త సార్, కర్రి పద్మశ్రీ అండ్ కళ్యాణ్ చక్రవర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు రీసెంట్గా పొత్తుల సునీత రిజైన్ చేసిన తర్వాత ఎమ్మెల్సీలు చాలామంది రిజైన్ చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. వాళ్ళంతా టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది అని చాలా ఊహాగానాలు వచ్చాయి సార్. సో ఇద్దరు రిజైన్ చేయబోతూ ఉన్నారన్నది విశ్వసనీయ సమాచారం. ఇవాళ సాయంత్రానికే రిజైన్ చేయబోతూ ఉన్నారట. తప్పకుండా అండి. ఎక్కువ భాగం ఇప్పుడు రాజ్యసభ గురించి నిన్న మనం చర్చ చేసాం, కానీ ఎక్కువ భాగం శాసన మండలిలో జరుగుతుంది. ఎందుకంటే శాసన మండలిలో వైసీపీకి ఆధిక్యత ఉంది కాబట్టి అక్కడ బిల్లులు ఆమోదించకపోతే మళ్ళీ ఒక విధమైన రాజకీయ ప్రతిష్టంభన వస్తుంది కాబట్టి శాసన మండలిని అదుపులోకి తెచ్చుకోవడానికి కూటమి పూర్తిగా ప్రయత్నం చేస్తుంది. మీరు శాసనసభ తొలి సమావేశాలే కనుక గమనిస్తే శాసనసభలో అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో జరిగిన స్పీకర్గా జరిగిన దానికి మోషన్ రాజు ఆధ్వర్యంలో శాసన మండలిలో జరిగిన దానికి తేడా మీరు గుర్తిస్తారు. దాదాపు కొంత వాదనలు కూడా జరిగిన పరిస్థితి. సరే, సభాపతులు వాళ్ళనేవి ఎవరు ప్రశ్నించకూడదు, వాళ్ళ పూర్తి అధికారం వాళ్ళదే. కానీ శాసన మండలిలో నెమ్మదిగా వీళ్ళందరినీ ఇటు తిప్పుకునే ప్రయత్నం తెలుగుదేశం తప్పకుండా చేస్తుంది. ఆ సమయంలో శాసనసభ నుంచి ఎన్నికయ్యేవాళ్ళు తప్పనిసరిగా తమకే వస్తాయి కాబట్టి ఆ ఆఫర్తో కొంతమందిని తీసుకునే అవకాశం పూర్తిగా ఉంది. పోతుల సునీత ఇప్పటికే రాజీనామా చేశారు. ఆమె అటునుంచి ఇటు వచ్చారు, మళ్ళీ ఇటు నుంచి అటు పోతున్నారు. దీంట్లో పెద్ద నీరు పళ్ళ మెరుగు, వలస పవరే ఎరుగు అన్నట్టు వలసలు వెళ్ళేవాళ్ళు పవర్ ఉన్న వైపే పోతుంటారు. ఈ దేశ రాజకీయాల్లో సర్వసాధారణంగా ఉంది. అందుకని రాజ్యసభ డెవలప్మెంట్స్కు పరిణామాలకు ఇది ఎక్స్టెన్షన్గా మనము భావించాల్సి ఉంటుంది. ఇంకా ఎవరెవరు వెళ్తారు, ఏం జరుగుతుంది అన్నది ఇంకా కొంచెం సమయం అవుతుంది, కానీ అటే నడుస్తుంది. వచ్చేసారి శాసనసభ సమావేశాల నాటికి తమకంటూ కొంతమంది ఎక్కువగా ఉండాలని కూటమి భావిస్తుంది. ఎసరు అది అట్లా నడుస్తుంది. రైట్ సార్. ఈ పెద్దల సభలో అటు రాజ్యసభ ఇటు శాసన మండలిలో కూడా మెజారిటీ కోసం ప్రయత్నిస్తున్న పరిస్థితి. అండ్ ఇంకొకటి, పిల్లి సుభాష్ చంద్రబోస్ అండ్ ఆర్ కృష్ణయ్య వీళ్ళిద్దరూ కూడా జనసేన